మనస్సు, ఆత్మ వీటి సమాహారమే జీవితం. సాయి బాబా భయం, ఆందోళన ఇలాంటివి మానసిక రుగ్మతలు మనిషిని నరాల బలహీనతకు లోను చేసి అనేక వ్యాధులకు మూల కారణాలు అవుతున్నాయి. ఇవి చాలామంది మానవులు ఎదుర్కొనే సాధారణ సమస్యలు. మందు కన్నా మనస్సు బలమైంది. నాకు తగ్గదేమో అనే భయం మనిషిని నీరసింపజేస్తుంది. ఒక వ్యక్తికి తరచుగా కడుపు నొప్పి వచ్చేది. ఒక రోజున ఒక స్నేహితుడు వచ్చి సినిమాకు రమ్మన్నాడు. అతను వైద్యుడు. ఆ వ్యక్తి మధ్యలో కడుపు నొప్పి వస్తుందని భయపడ్డాడు. నేను వైద్యుడినే కదా, మందిస్తాను అన్నారు అతని స్నేహితుడు. సినిమా ప్రారంభమైంది. అతని కడుపు నొప్పి వచ్చింది. కోటు జేబులోంచి ఒక బిళ్ళ తీసి చప్పరించు అని అన్నాడు డాక్టర్ అయిన అతని స్నేహితుడు. అతడు చప్పరిస్తూనే ఉన్నాడు. నొప్పి తగ్గింది. సినిమా పూర్తయింది. వ్యక్తి నోటిలో బిళ్ళ కరగనే లేదు. తీరా చూస్తే అది మందు బిళ్ళ కాదు, కోటు గుండి. ఆ వ్యక్తికి వైద్యుడైన స్నేహితుడిపై నమ్మకమే నొప్పి నివారణకు కారణమైంది. భగవంతుడిపైన కలిగే నమ్మకమే మనకు మనపై నమ్మకాన్ని కలిగిస్తుంది. శ్రద్ధ సబూరి అంటే నమ్మక విశ్వాసాలతో కూడిన ఓర్పు అని. ఈ విశ్వాసం మనిషి చేత ఎంత సాహసాలైనా చేయిస్తుంది. బాబా మాటే మందుగా పనిచేసిన సంఘటనలు భక్తుల జీవితాల్లో ఎన్నో కనిపిస్తాయి. శ్యామామర్దలకు వచ్చిన ప్లేగు వ్యాధి బాబా పంపిన విభూతితో తగ్గింది. అందుకే బాబాపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. బాబాకు సంపూర్ణ శరణాగతి అయిన నాడు బాబా వైద్యుడే కాదు, మన జీవితానికి గొప్ప మార్గదర్శకులవుతారు.